నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఈ వారం మరి శుక్రవారం అంటే 5వ తారీఖు జూలై 5 నుంచి జూలై 11వ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ముందు, ఈ వారం ముఖ్యంగా గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుందాం. ఈ వారం అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క ఫలితాలు ఉంటాయి. ఈ వార ఫలితాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి కుజుడు మేషరాశిలోను, రాహు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, రవి మిథున రాశిలోను, శుక్రుడు ఈ నెల తెల్లవారితే 9వ తారీఖు కనుక మరి కర్కాటక రాశిలోకి రావటం అనేది ఉంటుంది. కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఇప్పుడు మరి ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికైతే గనక ఈ వారంలో అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా మరి ఇటు తృతీయంలో బుధుడైతేనేమి, ధనస్థానంలో గురుడైతేనేమి, తర్వాత వచ్చేప్పటికి చతుర్థుల్లోకి శుక్రుడు రావటం ఏంటి, దీనివల్ల ఏంటంటే ఇంటికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం. అంటే ఏదైనా సరే కొత్తగా మనం ఏదైనా వాహనాలు తీసుకోవాలన్నా, మరి భూములు తీసుకోవాలన్నా, ఇల్లు తీసుకోవాలన్నా కూడా తప్పకుండా అది సాధ్యం అవ్వటం, నెరవేరటం అనేదైతే ఉంటుంది. కానీ ఇంట్లోకొచ్చేప్పటికి ఏంటంటే ప్రధాన పాత్ర వహించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే ఇంటి యజమాని కాకుండా మిగతా అంశాల్లో ఎవరైతే ముఖ్య భూమిక వహిస్తారో వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఇంకా 7వ తారీఖు, 8వ తారీఖు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏదైనా సరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు గానీ అలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే గనక మరి 10వ తారీఖు, 11వ తారీఖు చాలా అనుకూలమైన తేదీలుగా చెప్పవలసి ఉంటుంది. కనుక ఆ రకమైన కార్యక్రమాలు ఏవైనా ఉంటే గనక ఆయా తేదీల్లో చేస్తే గనక మరింత ప్రయోజనం చేకూరే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ కోపతాపాల విషయంలో కూడా ఒకంత జాగ్రత్త పడటం అనేది మంచిది. ఈ మేష రాశి వారైతే గనక ఈ వారం ఎక్కువగా వినాయకుడిని పూజిస్తే గనక, అంటే ఏదైనా సరే వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం గానీ, లేదా మరి ప్రతిరోజు కూడా వినాయకుడికి ఉండ్రాళ్ళు గానీ, లేదా మరి లడ్డూ గానీ, అరటిపళ్ళు గానీ నివేదన చేయటం వల్ల కూడా ఎంతో కొంత వారికుండే అపశృతుల నుంచి బయటపడడానికైతే ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారైతే గనక ఈ వారంలో పెద్దగా మరీ బెంబేలు పడాల్సిన అవసరమైతే ఏమీ కనపడటలేదు. ప్రతి పనిలో ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా వీరి యొక్క తెలివితేటలతో తప్పకుండా వాటిని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎంత పెద్ద కార్యాన్నైనా సరే తమ భుజస్కంధాలపై మోసి అవలీలగా బయటికి రావటం అనేదైతే కనిపిస్తుంది. డబ్బు అనేది ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో అలా లౌక్యంగా ఖర్చు పెట్టడం. తర్వాత ఏదైనా సరే తప్పించుకోవాల్సిన అంశాలుంటే గనక అంతే చాకచక్యంగా తప్పించుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గనక తానొప్పగా తాను నొప్పించగా మధ్య మార్గంలో ఈ వారమంతా కూడా వీరు పయనించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే వివాహానికి వేచి ఉంటే గనక ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళకైతే గనక మరింత ప్రయోజనం చేకూరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక దూర ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు గానీ, అంటే ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు గానీ, వాళ్ళు మాత్రం ఒకింత కొద్దిగా ఇబ్బంది పడటం. అంటే వారికి రావాల్సినవి ఏమైనా సరే ఇంక్రిమెంట్ అనుకోండి, లేదా కొంతవరకు మంచి మార్పులనుకోండి, అలాంటివి త్రుటిలో చేజారిపోయే అవకాశాలైతే గనక ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక వృషభ రాశి వారైతే గనక ఈ వారమంతా కూడా ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తే ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. అలా కాకపోయినప్పటికీ కూడా ఈ వారమంతా కూడా అవకాశం ఉంటే గనక ఇంట్లోనే అమ్మవారికి
కొద్దిగా తేనె నివేదన చేయటం వల్ల కూడా వారికి వచ్చే ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే గనక, అంటే ఇందాకే చెప్పుకున్నాం, ఈ వృషభ రాశి వారికైతే గనక మరీ పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఈ వారంలో వచ్చే అవకాశాలైతే తక్కువగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏదైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా ఈ రకంగా దుర్గాదేవిని ఆరాధిస్తే తప్పకుండా వారికి ప్రయోజనం అయితే కనిపిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారు కొద్దిగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరమని చెప్పవలసి ఉంటుంది. డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చయ్యే అవకాశాలైతే గనక ఈ వారం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే, ఇటు సంతాన రూపేణా కూడా ఖర్చులు పెరగటం, తర్వాత ఆరోగ్య రూపంలో కూడా ఏదో రకంగా కొంతవరకు ఖర్చులు పెరగటం అనేది కూడా కనిపిస్తోంది. ఇంకా బంధువులతో వీరి యొక్క మాట పట్టింపులు లేదా వారితో మాట్లాడే విషయాల్లో కూడా హెచ్చుతగ్గులొచ్చే అవకాశాలైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక సంతానపరంగా ఖర్చులున్నప్పటికీ కూడా సంతాన విషయంలో కానీ, కొంతవరకు వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ కొంత మంచి మార్పులొచ్చే సూచనలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ అనేది ఈ వారం వీరికంత ఆశాజనకంగా ముందుకెళ్ళే పరిస్థితులైతే కనిపించడం లేదు. కవులు, కళాకారులు ఇలా సాంస్కృతిక కళారంగాల్లో ఉన్న వాళ్ళకైతే గనక వారి ప్రతిభను ప్రదర్శించడానికి కొద్దిగా మంచి అవకాశాలు తోడ్పడే విధంగా ఈ వారం ఉండటం అనేది కనిపిస్తోంది. ఇక ఏదైనప్పటికీ కూడా మిథున రాశి వారైతే గనక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏదైనా సరే ఉంటే గనక వారి యొక్క ఆర్థిక సంబంధించిన విషయాలు ఒకటి, తర్వాత బంధుమిత్రాలతో వీరి యొక్క మాట తీరు ఒకటి. ఈ 2 విషయాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉంటే మిథున రాశి వారికి పెద్దగా చెప్పుకోదగిన సమస్యలొచ్చే అవకాశాలైతే లేవు. అయినప్పటికీ కూడా ఈ వారం వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే గనక ఏదైనా సరే ఆకస్మికంగా వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి, లేదా ఆకస్మికంగా కలిగే ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఇలాంటి ఏమైనా అనారోగ్యాలు కానీ అలాంటి వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కనుక సుబ్రహ్మణ్య ఆరాధన అనేది వీరికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది ఉంటుంది. కనుక ప్రతిరోజు చదువుకోగలిగితే కనుక సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కనుక చదివితే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనక ఉద్యోగాల్లో వాటిలో మరి ప్రమోషన్ కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్ళడానికైతే కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క వ్యక్తిగత విలాసాలను పెంపొందించుకోవడానికో, లేదా వారి యొక్క వ్యక్తిగత అవసరాలను పెంపొందించుకోవడానికో ఎంతో కొంత ఉపయోగపడతాయి తప్ప దుర్వినియోగం అయ్యే పరిస్థితులు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని ఎలా చూసినప్పటికీ కూడా అంటే సాధారణంగా ఎవరికైనా కూడా ఇంట్లో ఏమంటాం, ఈగల మోత బయట పల్లకిల మోత అంటాం. కానీ వీరికి అలా కాకుండా ఇంటా బయట కూడా పల్లకిల మోతగానే ఈ వారం అంతా కూడా ఎక్కువ ఉండే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా దూర ప్రయాణాలకు వేచి ఉంటే గనక ఆ దూర ప్రయాణాలకు కూడా తప్పకుండా సాధ్యమయ్యే పరిస్థితులైతే ఉన్నాయి. ఇక వీరిని నమ్మి ఏవైతే ఎవరైనా బాధ్యతలు అప్పజెప్తే గనక ఆ బాధ్యతలను కూడా వీరు ఎంతో చాకచక్యంగా పూర్తి చేయటం అనేది కూడా కల్పిస్తుంది. ఎటొచ్చి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే గనక వీరి యొక్క వెన్నుకు సంబంధించినవి గానీ, నడుముకు సంబంధించినవి గానీ, కొంతవరకు ఈ పాదాలకు సంబంధించినవి గానీ ఏవైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి గానీ, ఇంకా ఇతరత్ర చెప్పుకోదగిన చెడు పరిస్థితులైతే, అననుకూల పరిస్థితులైతే వీళ్ళకైతే ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే వారికుండే ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గానీ, లేదా సడన్‌గా ఉండే భావోద్వేగాన్ని నియంత్రణ చేసుకోవడానికి గానీ, ఎంతో కొంత ఇది హనుమంతుని యొక్క ఆరాధన వీరికి ఉపయుక్తంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. శనివారాలు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఏదైనా సరే కొద్దిగా అరటిపళ్ళు నివేదన చేయటం వల్ల కూడా వీరికుండే ఇబ్బందులు తగ్గించుకోవడానికి, అలాగే చేతనైతే గనక ప్రతిరోజు కూడా మరి హనుమ సూక్తం అనేది ప్రతిరోజు చదువుకుంటే గనక ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందంటంలో కూడా సందేహం లేదు. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా వీరికి కూడా ఎక్కువ శాతం అయితే శుభ ఫలితాలుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాభంలో మరి ఎవరైతే రాజ్యాధిపతి ఎవరైతే రాశ్యాధిపతి లాభంలో సంచరించడం, తర్వాత వచ్చేప్పటికి మరి భాగ్యాధిపతి మరి ఎవరైతే కుజుడు ఉంటాడో తర్వాత భాగ్యాధిపతి కుజుడు వచ్చేప్పటికి ఆయన సచరిత్రంలో ఉండటం, తర్వాత మిగతా గ్రహాలు కూడా ఎక్కువ తోడ్పాటును అందిస్తూ ఉండే పరిస్థితుల్లో ఉండటం వల్ల వీరికి ఎక్కువగా ఉపయోగపడే అంశాలైతే గనక ముఖ్యంగా ఆర్థిక జీవితం మెరుగుపడటం అనేది ఒకటి, తర్వాత ఉద్యోగాల్లో కొత్త కొత్త ప్రాజెక్టులు వీరి చేతికి రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే గనక ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు
కొద్దిగా ఇబ్బంది ఉంది. అది ఏంటంటే ముఖ్యంగా అది సపోజ్ ఏదైనా సరే ఒక రోగం అనేది ఉందంటే, ఆ రోగం అనేది ఒక పట్టాన నిర్ధారణ కాకపోవటం. అంటే వచ్చిన రోగం ఒకటవుతుంది. దానికి వెళ్ళే మందు ఒకటవుతుంది. ఆ రకంగా కొంతవరకు వీడిని గందరగోళంలో పడే పరిస్థితులైతే కనిపిస్తాయి. కనుక ఈ వారం ఎవరికైతే అనారోగ్యం ఉండదో వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులుగా చెప్పవలసి ఉంటుంది. ఎవరికైతే ఈ రోగం వస్తుందో వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు అంటే ఆ రోగ నిర్ధారణ సరిగ్గా సాగలేని పరిస్థితులైతే ఎక్కువగా కనిపించడం అనేదైతే ఉంటుంది. ఇంట్లో ఇంకా అమ్మగారికి గాని, నాన్నగారికి గాని ఏదైనా అనారోగ్యం వస్తే కూడా వారి విషయంలో కూడా ఓ పట్టాన ఒక నిర్ణయానికి రాలేని అసందిగ్ధ పరిస్థితులైతే చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఎలా చూసినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్యాలే తప్ప మిగతావన్నీ కూడా చాలా బేషుగ్గా జరిగిపోతాయి అనటంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. అలాగే ఇదే రాశిలో పుట్టి ఎవరైతే పెళ్లి కోసం వేచి ఉన్నారో ముఖ్యంగా పూర్వాషాఢ, పుబ్బా నక్షత్రం అయితే పూర్వ పల్గుని అంటాం. సో, పూర్వ పల్గుని గాని, ఉత్తర పల్గుని గాని ఈ నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా విజయం సాధించడం అనేది వారి వారి యొక్క ప్రయత్నాలు మరి బలోపేతం అవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరైతే గనక ఈ వారమంతా కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యా రాశి. కన్యా రాశి వారు ఈ వారమంతా వీరికి కూడా మహర్జాతకంగానే చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా మరి ఏదైతే మరి 9వ తారీఖు నుంచి శుక్రుడు లాభస్థానంలోకి రావటం, ఇప్పటికే గురుడు భాగ్యస్థానంలో సంచరించటం, అష్టమాధిపతి అష్టమంలోనే ఉండటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇప్పటికే బుధుడు లాభంలోకి రావటం అనేది కనుక మంచి ఏదైతే మరి రాస్యాధిపతి తర్వాత ధనాధిపతి భాగ్యాధిపతి వీళ్ళందరి యొక్క స్థానాలు కూడా పరిపుష్టంగా ఉండటం వల్ల ఇప్పటిదాకా ఏవైతే కన్యారాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ వారం అంతా కూడా వారికి ఆ ఇబ్బందుల నుంచి క్రమంగా బయటికి రావడానికి ఒక రకమైన మార్గం ద్యోతకం అవటం అనేది అయితే కనిపిస్తోంది. తర్వాత ఇన్నాళ్ళు ఏవైనా సరే ఒక కోర్టు సమస్యలు గానీ, అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఒక రూపురేఖలు సంతరించుకోవటం అనేదైతే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలకి చేసేవి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి కూడా సఫలీకృతం కావటం అనేది కనిపిస్తుంది. అందుకే ఒక రకంగా చెప్పాలి అంటే గనక ఏది ముట్టుకున్నా అది ఎంతో కొంత బంగారమే అన్నట్టుగానే ఈ వారం అంతా కూడా కన్యా రాశి వారికి ఉండే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎటొచ్చి కొద్దిగా ఇబ్బంది ఏదైనా ఉంటే గనక అది శనితో కూడి ఉంటుంది. కనుక ఏదైనా కాళ్ళకి అంటే కీళ్ళకి సంబంధించినవి కొంతవరకు ఇబ్బందులు తలెత్తాయి. అంటే జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతవరకు ఊపిరితిత్తులకి సంబంధించిన ఇబ్బందులు కూడా కొంతవరకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ కూడా చాలా ఏది తీసుకున్నా చాలా అద్భుతమైన యోగకారకంగానే భావించి వీరు ఇప్పటిదాకా వాయిదా వేస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ పునర్ప్రారంభిస్తే గనక తప్పకుండా విజయం సాధించే అవకాశాలైతే ఉంటాయి. ఇక ఉన్నంతలో మరింత మంచి పెరగడానికి ఏదైనా సరే వీరు కూడా వినాయకుడిని ఎక్కువ ఆరాధిస్తే గనక చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే, విఘ్నాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. తులారాశి. తులారాశి వారికైతే గనక వీరు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలైతే కనిపిస్తాయి. ఇక్కడ ఉద్యోగం అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, స్వయం వృత్తులైతేనేమి అవన్నీ కూడా నిలకడగా సాగే అవకాశాలైతే తక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో క్షణకాలం ఉండే పరిస్థితి మరో క్షణకాలం ఉండకపోవచ్చు. ఈ క్షణాన్ని మిమ్మల్ని పై మెట్టుకు ఎక్కిస్తామన్న వాళ్ళే మర్నాడు రోజు ఇంకా కొద్ది రోజులు టైం పడుతుందని దేకిచ్చడం అనేది కూడా ఉండొచ్చు. కనుక ఎలా చూసినప్పటికీ కూడా తులారాశి వారికైతే గనుక ఇదంతా కూడా అంటే ఏది నోటికొచ్చేదాకా కూడా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగాన్వేషణలో ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం తప్పకుండా సఫలీకృతం అవ్వటం అనేది ఈ 9వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువ ఉంటుంది. సో, 9వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్య ఈ కొత్తగా ఉద్యోగాలు ఎవరైతే అన్వేషణలో ఉన్నారో వారికైతే గనక శుభకాలంగానే చెప్పవలసి ఉంటుంది. ఇక కొత్త మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి కూడా ఇది ఎంతో కొంత ఉపయోగజనకంగా ఉంటుంది. కానీ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఏదో మనకి మంచి జరగాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రం కొద్దిగా ఆశాభంగం అయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఏదైతే అనారోగ్యం ఉంటుందో ముఖ్యంగా ఈ జీర్ణ సంబంధించినవి గానీ, కాలేయ సంబంధించినవి గానీ కొంతవరకు అనారోగ్యాలు వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. కనుక అలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. వీరు ఎక్కువగా ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత మేలైతే అవుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం వీరికి కూడా మిశ్రమంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మరి ఈ గ్రహాల యొక్క తోడ్పాటు ఏదైతే ఉందో ముఖ్యంగా అష్టమంలో రవి,
తర్వాత వచ్చేప్పటికి మరి ఉపయోగపడని గ్రహాలేమో వీరికి మంచి స్థానాల్లో ఉండటం. సో, దానివల్ల ఏంటంటే ఏవైనా సరే వ్యాపారం ముఖ్యంగా స్వయం వృత్తులు గాని, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైతే గనక వారి వారి యొక్క లాభాలు దగ్గర దాకా వచ్చి పొందలేని పరిస్థితి కనుక ఎక్కువగా కనిపించడం అనేదైతే ఉంటుంది. కానీ కేవలం రాశి మీద యొక్క గురుడు యొక్క దృష్టి పడుతూ ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషంలో మాత్రం బయటపడటం అనేదైతే సంభవిస్తుంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు హమ్మయ్య! అని ఊరట పొందటమే తప్ప ప్రతిదానికి అంటే చిన్నదానికైనా, పెద్దదానికైనా గాని ఎక్కువ పోరాడవలసిన పరిస్థితులైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వాహనాలు అవి నడిపేప్పుడు కూడా ముఖ్యంగా 8వ తారీఖు, 12వ తారీఖు, 10వ తారీఖు మధ్య ఎక్కువగా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే గనక ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరు రెగ్యులర్‌గా ఎక్కువగా మరి ఇంకా కొన్నాళ్ళ పాటు అంటే ఈ వారమనే కాకుండా ఇంచుమించుగా ఈ నెల వారి వారి గుండా ఇబ్బందుల నుంచి తగ్గించుకునే మార్గాలైతే ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే గనుక ఇటు మానసికంగాను, శారీరకంగాను ఎక్కువగా నలిగిపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అనురాధ నక్షత్రం వారు, విశాఖ నక్షత్రం వాళ్ళకే ఎక్కువ శుభవార్తలు పొందే అవకాశాలు ఎక్కువగా మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఎవరైనప్పటికీ కూడా ఈ 3 నక్షత్రాలు ఎవరైనప్పటికీ కూడా వారు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా వారి వారి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని తప్పకుండా మెరుగుపరుచుకుంటారు. కానీ ఈ వ్యక్తిగత సామర్థ్యాలు మెరుగుపరుచుకోవటం అయితేనేమి, లేదా వారి వారి యొక్క ఉద్యోగ బాధ్యతల నెపంతో అయితేనేమి, లేదా బయట మనం తిరగాలి అనే ఒక ఆకాంక్ష, లేదా ఇలా విలాసయాత్రలు అనుకోండి, ఉల్లాస యాత్రలు అనుకోండి, తీర్థయాత్రలు అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఈ యాత్రలు చేయాలి అనే ఒక రకమైన జిజ్ఞాస అనుకోండి. వీటి వల్ల అంటే ఎక్కువ విశ్రాంతి లేని జీవితం వల్ల ఏదో రకంగా వీరే అనారోగ్యాలు కొని తెచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే పలానా ప్రాంతం వెళ్ళి నాకు ఆ నీళ్ళు పడలేదు ఇది అనుకుంటాం కదా! అలాంటి ఏదైనా సరే అంటే పలానా ఈ వాతావరణ మార్పులు అనుకోండి, నీళ్ళు పడకపోవటం అనుకోండి. ఇలాంటి వాటి వల్ల వీరు ఎక్కువగా మరి సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ధనుర్రాశి వారు ఏదైనా సరే అధిక తిరగటం, తర్వాత విశ్రాంతి లేని ఆలోచనలకి ఎంతో కొంత తావివ్వకుండా ముందుకు రావటం అనేది కూడా ఎక్కువగా అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా అంటే వారి యొక్క వ్యక్తి సామర్థ్యాన్ని దాని ద్వారా ఎంతో కొంత లాభపడటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం అయితే గనక ధనుర్రాశికి తప్పకుండా సాధ్యమవుతాయి. ఈ ధనుర్రాశి వారు ఈ వారం అంతా కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా చూస్తే గనక సంతాన విషయాల్లోనూ, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వారి వారి యొక్క వ్యక్తిగత వ్యసనాల విషయంలోనూ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ బెట్టింగుల్లో ఉండేవాళ్ళు గానీ, తర్వాత ఈ షేర్ మార్కెట్‌లో స్పెక్యులేషన్స్‌లో ఉండేవాళ్ళు గానీ, తప్పకుండా జాగ్రత్త పడవలసిన అవసరమైతే ఎక్కువగా కనిపిస్తుంది. వాటి రూపేణా వీరికి ఎక్కువగా ధన నష్టాలు గానీ, ధన వ్యయం గానీ మరి కనబడే పరిస్థితులైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తద్వారా ఇంట్లో భార్యాభర్తల మధ్య చికాకులు, తర్వాత సంతానానికి మనం చేయవలసిన ఖర్చు ఏదైతే ఉంటుందో, లేదా వారికి చేయవలసిన వనగొడవలసిన ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని వారికి మనం సకాలంలో అందించలేని పరిస్థితులు కూడా ఏర్పడటం అనేదైతే ఉంటుంది. వ్యక్తిగత ఆనందాలనైతే ఏదో రకంగా తీర్చుకోగలుగుతారే తప్ప, సమిష్టిగా ఆలోచించినప్పుడు వాటిని మీరు సరైన విధానంలో మీ యొక్క బాధ్యతల్ని అవలంబించలేకపోవటం అనేదైతే కనిపిస్తుంది. ధనానికైతే పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ధన నష్టాలు వాటిల్లే పరిస్థితులైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఆ రకంగా మాత్రం మీరు కొద్దిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర కొద్దిగా పానకం నివేదన చేయటం వల్ల కూడా వారికి ఉండే వ్యక్తిగత సమస్యల నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే గనక ఈ వారం అంతా కూడా ప్రధానంగా సమస్య ఇంటిలోనే ఉంటుంది. అంటే ఇంటి నుంచే అన్ని రకాల సమస్యలు కూడా ఉత్పన్నమవటం. అంటే ఒకరోజు హమ్మయ్య! బాగున్నాను అనుకునేప్పటికి అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది. హమ్మయ్య! బాగున్నాను అనుకునేటప్పటికి సంతానపరంగా ఏదో రకమైన సమస్యలు వాటిల్లటం. అంటే ప్రతి సమస్య కూడా ఇంటిలోనే ఎక్కువగా ఉండటం. బయటైతే గనుక వీరికి చాలా చక్కటి అద్భుతమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. బయట వీరిని నమ్మి ఎవరైతే ఏవైతే బాధ్యతలు పెడతారో వాటిని నిజాయితీగా, అలాగే శక్తివంచన లేకుండా వాటిని పూర్తి చేయటంలో మమేకం అవ్వటం అనేదైతే కనిపిస్తుంది. కానీ ఇంటి పరిస్థితులు మాత్రం ఎంత ప్రయత్నించేప్పటికీ కూడా ఉపశమనం కలిగించకపోవటం.
ఎంత ఖర్చులు ఆపుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఆ ఖర్చులు అదే రకంగా ముందుకు పరిగెడతాం అనేదైతే కనిపిస్తుంది. తద్వారా విశ్రాంతి లేని జీవితం అనేది కూడా ఎక్కువైపోవటం అనేదైతే ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైతే మరి భూములు గానీ, ఇల్లులు గానీ ఇలాంటివి ఏమైనా తీసుకుందాం అనుకునే వాళ్ళకి, తర్వాత వాహనాలు తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వారం తప్పకుండా ముఖ్యంగా ఈ శుక్రవారం ఒకటి, తర్వాత సోమవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా వీళ్ళకి చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయంటలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా శివుడికి సంబంధించిన పూజలు అవకాశం ఉంటే గనుక ప్రతిరోజు కూడా పచ్చిపాలు శివుడికి నివేదన చేయటం వల్ల కూడా వీరికి ఎంతో కొంత ప్రయోజనం అయితే తప్పకుండా ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారు ఈ వారమంతా కూడా జాగ్రత్త పడాల్సింది ఏదైనా ఉంటే గనక అది భార్య లేదా భర్త. అంటే భర్త భార్య ఆరోగ్య విషయంలో, భార్య భర్త ఆరోగ్య విషయంలో ఇలా ఇద్దరు పరస్పరం యొక్క ఆరోగ్య విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉంటే గనక అధిక శాతం ఈ వారం అంతా కూడా మేలు జరిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇంకా సంతాన విషయంలో కూడా కొన్ని కొత్త మార్పులని చవిచూడటం, తర్వాత సంతానంతో కొంతవరకు వీరు సాఫీగా మాట్లాడగలిగేది లేదా వారితో చక్కగా గడపగలిగేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇక ఏదైనా సరే దూరపు ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో గానీ, లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన వర్తమానాలు గానీ, ఈ వారంలో పొందే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే గనక అది సాధ్యమైనంత వరకు బుధ, గురు, శుక్రవారాల్లో పూర్తి చేయటం వల్ల కూడా వీరికి ఈ వారం ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉంటుందంటల్లో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే గనక మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది.